హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఉల్లగడ్డ టమాటా అంటే బంగాళదుంప టమాటా అండి. చిన్నపిల్లలకి మనం రోజు పప్పు చారు అట్లా ఏ ఒకటి వాళ్ళకి కారం తక్కువగా ఉండే పెడుతుంటాం కదండి. అట్లానే వాళ్ళకి ఇట్లా ఉల్లగడ్డ కూడా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా ఎంతో హెల్తీగా ఉంటారు అనమాట. ఇట్లా మా ఇంట్లో చిన్నపిల్లలకైతే మేము ఈ విధంగా చేసాం అనమాట. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం అంటే ఒక అర టీ స్పూన్ కన్నా చాలా తక్కువ ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇవి కొంచెం చిట్టుపట్లాడాక మనమైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఎర్రగడ్డ, అంటే చిన్నపిల్లలకి మనము ప్రతిరోజు పాలు, పెరుగు, ఇట్లా పప్పు, రసము అట్లాంటివే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా వెజిటేబుల్ కూడా చేసి పెడుతుంటే వాళ్ళకి బాగా అలవాటు అయిపోద్ది అనమాట. ఇట్లా ఒక ఎర్రగడ్డని ఒకటి ఎర్రగడ్డ అండి, అంటే తీసుకొని ఒక ఉల్లిపాయని ఇట్లా సన్నగా కట్ చేసేసుకోవాలి. అంటే వాళ్ళకి ఇంకా రసము పప్పుతో కాకుండా దీంతోనే పెట్టేటట్టుగా పిల్లలైతే కొంచెం కొంచెంగా మనం ఇట్లా అలవాటు చేస్తుంటే బాగా తింటారనమాట. ఇట్లా మనం ఇవి కూడా కొంచెం బాగా వేగిపోయాక కొంచెం కరివేపాకు, దీంట్లో మామూలుగా మనం చేసుకుంటే ఉల్లగడ్డ టమాటాకి పచ్చిమిర్చి అవన్నీ వేసుకుంటాం కదండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఏం వేసుకోకుండా కొంచెం కరివేపాకు వేసుకొని అది కూడా బాగా వేగిపోవాలి. ఈ విధంగా వేగిపోయాక కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు, అంటే 2 టమాటాలు తీసుకున్నానండి. 2 టమాటాలు ఇట్లా బాగా మగ్గనిచ్చేసుకోవాలి. ఈ టమాటాలు కూడా వేసేసి ఇవి బాగా మగ్గే వరకు మనమైతే కొంచెం ఇట్లా అనేసి ఒక సెకండ్ అట్లా మూత పెట్టేసామంటే బాగా మగ్గిద్ది అనమాట. దీంట్లోకి మనం రుచికి సరిపడా కొంచెం ఉప్పు, అంటే మనం తీసుకున్నది ఉల్లగడ్డ టమాటాలకి ఎంత పడుతుందో దానికి సరిపడా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఒక చిన్న చూసారు కదండి చాలా తక్కువ కారం అనమాట. అంటే వాళ్ళు ఎక్కువ కారం తినలేరు కాబట్టి ఆ టమాటాకి ఆ ఉల్లగడ్డకి అది చాలా తక్కువ కారము. ఒక చిటికెడు కారం మనం వేసింది, అది కూడా వేసి ఒక సెకండ్ అట్లా మూత పెట్టేసి అట్లా బాగా మగ్గనిచ్చేసుకున్నామండి. ఇట్లా బాగా మగ్గినాక టమాటాలు చూడండి ఈ విధంగా బాగా కలుపుకుంటూ మగ్గనిచ్చేసి మనం ఉల్లగడ్డని ఉడకపెట్టి ఇట్లాగా పొట్టు తీసేసి ఇట్లా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇట్లా ఇది కూడా బాగా కలిపేసుకొని మనం కొంచెం దీంట్లో అయితే వాటర్ పోసి కొంచెం ఈ దగ్గరకు ఉడికేటట్టుగా ఉడికించుకున్నామంటే పిల్లలకి ఇట్లానే రైస్లో కలిపి పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా ఒక్క సెకండ్ ఇట్లా మూత పెట్టేసి ఇట్లా బాగా మగ్గనిచ్చేసామంటే మొత్తం టమాటా, ఉల్లగడ్డ, ఎర్రగడ్డ అంతా కూడా మనకు బాగా పేస్ట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు కొంచెం అయితే వాటర్ పోసుకుందాం. ఒక టీ గ్లాస్ అనమాట నేను పోసింది. ఇది కొంచెం ఉడకడానికంటే ఇది బాగా గుజ్జులాగా అవ్వడానికి అనమాట. ఇట్లానే మనము పిల్లలకి అప్పుడప్పుడు ఈ విధంగానే క్యారెటు, బీట్రూటు అట్లా మనం అన్ని కూరగాయలు వాళ్ళకి అలవాటు చేస్తూ ఉన్నామంటే పిల్లలు కూడా చాలా కూరలకు అలవాటు పడతారు. రోజు రసం పప్పే కాకుండా ఇట్లా తినే పిల్లలకి 2 నుంచి 3 సంవత్సరాల పిల్లలకి ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడప్పుడు ఇట్లా ఇదే విధంగా, అంటే ఉల్లగడ్డ కాకుండా దాంట్లోనే ఒక కట్ట ఆకుకూర, తోటకూరైనా పాలకూరైనా అట్లా ఏదో ఒకటి పిల్లలకి ఈ విధంగా కారం తక్కువ చేసి పెడితే కూరలు అనేవి అన్నీ అలవాటు అవుతాయి అన్నమాట. ఈ విధంగా బాగా గుజ్జులాగా దగ్గరికి ఉడికిపోయిన దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకుందాం. ఎంతో రుచికరమైన ఉల్లగడ్డ టమోటా చిన్నపిల్లలకి చాలా నచ్చుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి. చూసారు కదా ఎంత ఈజీగా కాదండి, ఎంత రుచిగా ఉందో చూడండి. అసలు ఇది చిన్నపిల్లలు ఎంత మనం పెడుతుంటే ఇసిగించకుండా చక్కగా తినేస్తారనమాట ఈ విధంగా చేసి పెడితే. అప్పుడప్పుడు ఉల్లగడ్డ, క్యారెట్, బీట్రూట్ ఆకుకూరలు పెడితే చాలా మంచిది. ఓకేనా? బాయ్ అండి.